హలో అండి. మనం ఈ వీడియోలో యోగ నిద్ర సాధన చేయబోతున్నాం. అది చక్ర హీలింగ్ యోగ నిద్ర సాధన అనమాట. ఈ యోగ నిద్ర సాధన ద్వారా చక్రాల్లో గనుక ఏమైనా బ్లాక్స్ ఉంటే, ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ అయ్యి ఎనర్జీ అనేది మనలో స్మూత్‌గా ఫ్లో అవుతుంది. సాఫీగా సాగుతుందనమాట. దానివల్ల కోపము, ఒత్తిడి, ఆందోళన, చిరాకు, నెగటివిటీ ఇంకా ఎక్కువగా జాబ్స్‌లో ఎక్కువ ప్రొడక్టివిటీ తగ్గిపోవడం ఇట్లాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యి మంచి అండ్ హ్యాపీ లైఫ్‌ని జీవించొచ్చు. మీరే చూసారు. ఇక్కడ నుంచి మీకు ఇది యోగ నిద్ర అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేశాక మీరు ఒక డిఫరెంట్ పర్సనాలిటీ అని చెప్పేసి చాలామంది చెప్తారు. అయితే యోగ నిద్ర అంటే ఏంటి? ఇది నిద్ర కాదండి. అలా అని చెప్పేసి ధ్యానం కూడా కాదు. ఇది రెండిటికి మధ్యలో ఉండే ఒక లోతైన విశ్రాంతి స్థితి అనమాట. అంటే దీన్ని నాన్ స్లీప్ డీప్ రిలాక్సేషన్ అని చెప్పేసి ఈ మధ్యన సైంటిఫిక్‌గా దీనికి నేమ్ ఇచ్చారు. దీన్ని యోగిక్ స్లీప్ అంటాము. యోగ నిద్ర అంటాము. సైకిక్ స్లీప్ అంటాము. ఇంకా చాలా పేర్లున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ధ్యానములన్నిటిల్లో ద బెస్ట్ సింపులెస్ట్ వన్ చాలా సింపుల్. ఎక్కువ కాంప్లికేషన్స్ అంటే డిఫికల్టీ లేదు. ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకా యోగ నిద్ర గురించి మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలా మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు గనక ప్రతి యోగ నిద్ర ముందు కొంత ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఆ ఇంట్రడక్షన్ చూస్తే గనుక మీకు తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ఈ స్పెసిఫిక్‌గా ఈ ధ్యానంలో మనకేమొస్తుంది అంటే, ఈ ఆందోళన, కోపం, చిరాకు ఇవన్నీ కూడా చక్రాల బ్లాక్స్ వల్ల వచ్చే సిట్యుయేషన్స్ కాబట్టి ఈ యోగ నిద్ర అనేది మీకు వాటి నుంచి హీలింగ్ ఇస్తుంది. అంటే మనకి ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి, సమతుల్యం అవ్వడానికి కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మన అవచేతన బ్రెయిన్ అంటే సబ్‌కాన్షియస్ మైండ్ అంటాం కదా! ఈ సబ్‌కాన్షియస్ మైండ్ కూడా హీల్ చేసుకోవడానికి, స్వస్థత పరుచుకోవడానికి మనకిది ఉపయోగపడుతుంది. దాంతో పాటు మన యొక్క శరీరం దానంతట అది హీల్ చేసుకుంటుంది. అంతేకాకుండా మన మనసు అనేది శాంతిగా, పీస్‌ఫుల్‌గా ఉండడం నేర్చుకుంటుందనమాట. సో, చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా చాలా ఉపయోగం. సైడ్ ఎఫెక్ట్స్ లేనిది. అంటే ద ఈజియెస్ట్ వన్ 8 ఇయర్స్ పిల్లల నుంచి బెడ్ రిడెన్ అయిన వాళ్ళకి కూడా దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకా దీని గురించి చెప్పాలంటే వెస్టర్న్ కంట్రీస్‌లో, యూరోపియన్ కంట్రీస్ ఒక థెరపీ లాగా యూజ్ చేస్తున్నారు. ఇంకా మన ఛానెల్‌లో మన సబ్‌స్క్రైబర్స్ కూడా చాలామంది క్లాసెస్ జాయిన్ అయ్యి, కొంతమంది క్లాసెస్ జాయిన్ అవ్వకుండా కేవలం యూట్యూబ్‌లో ఉన్న వీడియోస్ ప్రాక్టీస్ చేసి మెడిసిన్స్ వదిలేస్తున్నారు. అంటే యాంగ్జైటీ, తర్వాత నిద్రలేమి, బీపీ ఉన్నవాళ్ళు, ఇంకా మిగతా స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా చాలా హీల్ అవుతుంది. మీరే కమెంట్ చూడండి. ఈ యోగ నిద్ర గురించి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. తప్పకుండా మీకు ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడైతే మనం చక్ర హీలింగ్ యోగ నిద్ర సాధన చేయబోతున్నాము. ఇది కనీసం ఒక 25 నిమిషాల పాటు ఉండబోతుంది. 25 నిమిషాల పాటు మీరు కదలరు. మీ శరీరం కదలకుండా ఉండేలా చూసుకోవాలి. మొదట్లో కష్టంగా ఉంటుంది. మెల్లగా మీరు చేస్తున్నప్పుడు అలవాటయిపోతుంది. ఈ యొక్క యోగ నిద్రలో మీ కాళ్ళు గనుక తిమ్మిర్లొచ్చినా, నరాలు లాగినట్టు అనిపించినా అదంతా ఎటువంటి డేంజరస్ డేంజర్ కాదు. ఇదంతా కూడా యోగ నిద్రలో ఒక భాగమే అని గుర్తుంచుకోండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్సే లేవండి. జస్ట్ మీరు నా వాయిస్ విని ఫీల్ అయితే సరిపోతుందనమాట. ఇంకా చెప్పాలంటే యోగ నిద్ర చేసే ముందు కనీసం గంట, గంటన్నర ముందు ఫుడ్ తీసుకోకండి. దాంతో పాటు నైట్ ఎక్కువ చేయడం వల్ల మీకు డిస్టర్బెన్సెస్ ఉండదు. నిద్రపోయే ముందు చాలా మంచి ప్రతిఫలం అయితే ఇస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే యోగ నిద్రలోకి మనం వెళ్ళబోతున్నాం. దీన్ని యోగా మ్యాట్ మీద శవాసనంలో చేయాలి. నేల మీద చేయాలి. వీలు కాదనుకున్న వాళ్ళు బెడ్ మీద చేయొచ్చు. ఇంకా అస్సలు కుదరదు మీకు బయట ఉన్నాం అనుకున్న వాళ్ళు కనీసం ఇలా కూర్చొని రిలాక్స్డ్‌గా కూర్చొని చేయగలగాలనమాట. అంతేనండి. అంతే సింపుల్. దీనిలో ఇంకా ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు. ఇప్పుడైతే యోగ నిద్రలోకి మనం వెళ్దాము. ఇప్పుడు మనం యోగ నిద్ర, చక్ర హీలింగ్ యోగ నిద్ర సాధన చేయబోతున్నాము. సౌకర్యంగా పడుకొని ఈ యోగ నిద్ర ప్రయాణాన్ని ప్రారంభిద్దాము. ఇప్పుడు కళ్ళు మూసుకొని శరీరాన్ని పూర్తిగా విశ్రాంతికి అనుమతించండి. శవాసనంలో ఉండి కంప్లీట్‌గా శరీరాన్ని నేలపైన వదిలేయండి. ఎక్కడ టైట్‌గా పట్టుకోవద్దు. మీకు గనక యోగ నిద్ర మొదటి టైం గనక చేస్తూ ఉంటే అంతకుముందు చాలా వీడియోస్ మన ఛానల్‌లో ఉన్నాయి. దీని గురించి మీకు ఇంకా మంచి అవగాహన వస్తుంది. అంతకుముందు వీడియోస్ చూడకపోయినా పర్లేదు. ఇక్కడ కేవలము మీకేం అర్థం కాకపోయినా పర్లేదు. నా వాయిస్ విని నేను చెప్పినట్లుగా మీరు ఫీల్ అయితే, అనుభవిస్తే సరిపోతుంది. దీనిలో అంతకు మించి కష్టమైనదేమీ లేదండి.
యోగ నిద్ర చేసేటప్పుడు కనీసం ఒక గంట, గంటన్నర ముందు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఉదయమైనా, సాయంత్రమైనా చేయొచ్చు. ఎక్కువ మందికి ఇది రాత్రి అంటే పడుకునే ముందు ఇది మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది. పడుకునే ముందు మీరు ఈ యొక్క వీడియోను పెట్టుకొని వింటే సరిపోతుంది. ఇది శవాసనంలో నేల మీద ఉండి చేయాల్సి వస్తుంది. కుదిరిన వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, కుదిరిన వాళ్ళు మీరు మీ బెడ్ మీద, మంచం మీద కూడా చేయొచ్చు. మీరు వీడియో చూసే అవసరం లేదు. కేవలం నా వాయిస్ వింటే సరిపోతుంది. ఇప్పుడు యోగ నిద్ర సాధనను ప్రారంభిద్దామండి. ఈ సాధనలో మీరు పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి. నిద్రపోవద్దు. నిద్రపోయినా ఏమీ ప్రాబ్లం లేదు. కానీ నిద్రపోకుండా ఉండటం వల్ల 100% దీనివల్ల ప్రతిఫలం పొందుతాము. కొంతమందికి నిద్ర వస్తుంది అన్నారు. నిద్ర వచ్చిన వాళ్ళు ముందుగా షార్ట్ మెడిటేషన్స్ మన ఛానల్‌లో చిన్న మెడిటేషన్స్ ఉన్నాయి. అంటే 5 నిమిషాల ధ్యానాలున్నాయి. వాటిని చేసి ప్రాక్టీస్ చేశాక ఈ యొక్క పెద్ద మెడిటేషన్స్‌ని ప్రాక్టీస్ చేయండి. శరీరాన్ని ఎక్కడా కదపొద్దు. కేవలం నా స్వరాన్ని వినండి సరిపోతుంది. ఇప్పుడు నేలపై సౌకర్యంగా పడుకోండి. పాదాలను కొంచెం దూరంగా, కొంచెం విడిగా ఉంచండి. చేతులు శరీరానికి కొంచెం దూరంగా, అరచేతులు పైకి చూస్తున్నట్లుగా ఓపెన్ చేసి పెట్టండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా, స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా శవాసనంలో ఉండి అరచేతులను ఆకాశం వైపు చూస్తున్నట్లుగా తెరచి ఉంచాలి. తల నేరుగా పైకి ఉండాలి. మొత్తం శరీరం నేలపై పూర్తిగా విశ్రాంతిగా ఉంచండి. కావలసిన వాళ్ళు ఒక దిండును కూడా వాడుకోవచ్చు తల కింద. ఇప్పుడు మెల్లగా మీ యొక్క శరీరాన్ని పరిశీలించండి. వేళ్ళు సడలిపోయాయి. పాదాల వేళ్ళు కూడా కదలడం లేదు. కాళ్ళు స్థిరంగా ఉన్నాయి. తొడలు, నడుము, పొట్ట కూడా సడలిపోయాయి. అంటే విడిపోయి మీకు ఎటువంటి భారం లేకుండా నేల మీద గాని, మంచం మీద గాని విడిపోయి ఉన్నాయి. భుజాలు కూడా వదిలిపోతున్నాయి. తర్వాత మెడ, ముఖం పూర్తిగా సడలిపోయాయి. మీ శరీరం ఇప్పుడు చాలా నిశ్శబ్దంగా, చాలా స్థిరంగా, కదలిక లేని స్థితిలో నిశ్చలంగా ఉంటుంది. స్టేబుల్‌గా ఉంటుంది. దాన్ని అలాగే ఉండనివ్వండి. ఇప్పటి నుంచి నేను చెప్పే వరకు కూడా మీరు శరీరాన్ని కదపవద్దు. ఇప్పుడు మీ సహజమైన శ్వాసపై దృష్టి పెట్టండి. శ్వాస లోనికి వస్తుంది, బయటకు వెళుతుంది. దాన్ని మార్చవద్దు. కేవలం గమనించండి. శ్వాస నాభి నుండి గొంతు వరకు వస్తుంది. గొంతు నుండి నాభి వరకు వెళ్తుంది.
పొట్ట మెల్లగా పైకి లేస్తుంది, మళ్ళీ కింద పడిపోతుంది. ఇది సహజమైన శ్వాస అండి. ఇప్పుడు మీరు దీనిని జాగ్రత్తగా గమనించండి. అంతకు మించి మీరు ఏం చేయనవసరం లేదు. ఈ యొక్క సమయంలో మీకేమైనా ఆలోచనలు వస్తే వాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించొద్దు. కేవలం వాటిని రానివ్వండి. మబ్బుల్లాగా మీ కళ్ళ ముందు అవి వచ్చి వెళ్ళిపోతున్నట్లుగా వచ్చి వెళ్ళిపోతుంటాయి. మీరు వాటిని కంట్రోల్ చేయొద్దు, కంగారు పడద్దు. అవి ఎందుకు వస్తున్నాయి అని స్ట్రెస్ పడద్దు, ఆందోళనకి గురి కావద్దు. కేవలం వాటిని గమనించండి. ఎందుకు వస్తున్నాయి అని మాత్రం అడగొద్దు, ప్రశ్నించుకోవద్దు. దానివల్ల మీలో ఒత్తిడి పెరుగుతుంది. ధ్యానం సరిగ్గా చేయలేరు. మీ శ్వాసతో పాటు మనసు కదులుతోంది. మీరు శ్వాసతో ఒక్కటవుతున్నారు. ఆలోచనలు వస్తే వాటిని ఆపొద్దు. మళ్ళీ చెప్తున్నాను. వాటిని గమనిస్తూ శ్వాస మీదకి మీ అవగాహన తీసుకురండి, సరిపోతుంది. మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది. మెల్లగా రోజు చేయడం వల్ల మీకు ఈ ఆలోచనల మీద పూర్తిగా కంట్రోల్ వస్తుంది. ఇప్పుడు మీ సంకల్పాన్ని గుర్తించండి. సంకల్పం అనేది ఒక పాజిటివ్ ఇంటెన్షన్, ఒక రెజల్యూషన్. లేకపోతే ఈ యొక్క ధ్యానం నుంచి మీరు ఏమి కోరుకుంటున్నారో దాన్ని సంకల్పం అంటాము. ఈ యొక్క సంకల్పం ఏదైనా అయి ఉండొచ్చు. ఉదాహరణకి, నేను ఒత్తిడి లేని జీవితాన్ని జీవిస్తున్నాను. నేను నా జీవితంలో ఎంతో పాజిటివ్గా, సానుకూలంగా ఉంటాను. నేను చాలా ఆరోగ్యంగా ఉంటున్నాను. ఇలాంటిది ఏదైనా మీకు కావాల్సింది ఒక వాక్యాన్ని 3 సార్లు మీ మనసులో పునరావృతం చేయండి. కంప్లీట్ ఫీలింగ్తో, భావంతో, నమ్మకంతో, అది నిజంగా మీకు జరుగుతుందన్న ఫీలింగ్తో దాన్ని చేయండి. 3 సార్లు మీకు మీరు చెప్పుకోండి. ఇప్పుడు నేను చెప్పే ప్రతి శరీర భాగాన్ని మనసులో మాత్రమే గుర్తించండి. శరీరాన్ని కదపవద్దు. నేను కొన్ని శరీర భాగాలు పేర్లు చెప్తాను. మీరు వాటిని కదపనవసరం లేదు. మీరు ఒక్కొక్కసారి యొక్క శరీర భాగాన్ని మీకు గుర్తించలేకపోతే, అంటే మనసులో తలుచుకోలేకపోతే, కనీసం ఆ పదాన్ని మీ మనసులో అయినా చెప్పండి, సరిపోతుంది. మధ్యలో ఏమైనా నా మాటలు మీరు మిస్ అవుతే గనక వాటి గురించి కంగారు పడద్దు. కేవలం ఎక్కడ మిస్ అయ్యారో దాన్ని వదిలేయండి. మళ్ళీ ఇంకొక పదాన్ని మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎక్కడా కంగారు పడద్దు. మీరు ఒత్తిడికి గురి కావద్దు. కేవలం వినండి, దాన్ని ఫీల్ అవ్వండి. మొదటిగా కుడి చెయ్యి బొటన వేలు, రెండవ వేలు, మూడవ వేలు, నాలుగవ వేలు, ఐదవ వేలు. అరచేయి, చెయ్యి వెనుక భాగము, మణికట్టు, మోచేయి, భుజము. ఎడమ చెయ్యి బొటన వేలు, రెండవ వేలు, మూడవది, నాలుగవది, ఐదవది. అరచేయి, మణికట్టు, మోచేయి, భుజము.
కుడి పాదం పెద్ద వేలు, రెండవ వేలు, మూడవది, నాలుగవది, ఐదవ వేలు, పాదము, మడమ, మోకాళ్ళు, తొడ. ఎడమ పాదం పెద్ద వేలు, రెండవ వేలు, మూడవ వేలు, నాలుగవ వేలు, ఐదవ వేలు, పాదము, మడమ, మోకాలు, తొడ భాగము. వెనుక భాగము, ముందు భాగము, మొత్తం శరీరాన్ని గమనించండి. అంటే తల నుంచి కాలి వేళ్ళ వరకు, కాలి వేళ్ళ నుంచి తల వరకు మెల్లగా మీ శరీరాన్ని గమనించండి. ఇంకా ఇక్కడ ఏం చెప్పొచ్చంటే, మీ యొక్క శరీరము ఒక డెడ్ బాడీ లాగా కనిపిస్తూ ఉంటుంది. మీరు పక్కన నుంచొని సినిమాల్లో చూపించినట్లుగా పక్కన నుంచొని మీ యొక్క శరీరాన్ని గమనించవచ్చు. చలనం లేకుండా పడి ఉన్న మీ యొక్క శరీరాన్ని గమనించండి. పూర్తిగా ధ్యానంలో మునిగిపోయి పూర్తి విశ్రాంతి తీసుకుంటున్న మీ యొక్క శరీరాన్ని గమనించండి. కొన్ని క్షణాల పాటు ఈ యొక్క శరీరం దగ్గర నుంచి దాన్ని గమనించండి. ఇప్పుడు మన దృష్టిని వెన్నెముక అడుగు భాగానికి తీసుకొద్దాం. ఇప్పుడు మన దృష్టిని వెన్నెముక అడుగు భాగానికి తీసుకొద్దామండి. అక్కడ మూలాధార చక్రం దగ్గర ఒక మృదువైన ఎరుపు కాంతిని ఊహించుకోండి. ఏదైనా భారంగా అనిపిస్తే, లేకపోతే ఏదైనా గట్టిగా అనిపిస్తే పర్వాలేదండి. ఈ యొక్క భాగాన్ని మీరు గుర్తించండి. ప్రతి శ్వాస బయటకు వెళ్ళేటప్పుడు ఆ భారం అంతా మెల్లగా కరిగిపోతున్నట్లుగా ఊహించుకోండి. ఇప్పుడు ఆ ప్రాంతం కొంచెం తేలిగ్గా అనిపిస్తుందా? కొంచెం సురక్షితంగా, సేఫ్గా అనిపిస్తుందా? అంతే చాలండి. ఇప్పుడు శక్తిని కొంచెం పైకి అనుమతిద్దాం. నాభి కింద భాగంలో స్వాదిష్టాన చక్రం దగ్గర నారింజ రంగు కాంతి మెల్లగా కదులుతుంది. ఇక్కడ ఎలాంటి భావాలు ఉన్నా సరే, అవి మంచివైనా కష్టమైనవైనా ఈ క్షణంలో అవన్నీ వదిలేయండి. ఇక్కడ ఎలాంటి భావాలు ఉన్నా సరే, అవి మంచివైనా కష్టమైనవైనా ఈ క్షణంలో అవన్నీ వదిలేయండి. శ్వాసతో పాటు అవి కూడా సాఫీగా కరిగిపోతున్నాయి. మనలో ఉన్న ఆలోచనలు, భయము,
ఆందోళన ఇవన్నీ కూడా మెల్లగా కరిగిపోతున్నాయి. ఇప్పుడు మన దృష్టి నాభి దగ్గరికి వస్తుంది. ఇక్కడ మణిపూర చక్రం ఉంటుంది. ఇక్కడ ఒక పసుపు కాంతి ఉంది. ఈ యొక్క కాంతి వేడి కలిగినది కాదండి. తీవ్రమైనది కూడా కాదు. చాలా మృదువైన కాంతి. మీలో ఎటువంటి ఇంటర్నల్ టెన్షన్స్ కానీ, అంతర్గత ఒత్తిడిని కానీ పెట్టుకోవద్దు. అవేమి ఇప్పుడు ఈ యొక్క ధ్యానంలో వాటి గురించి ఆలోచించకండి. ఈ యొక్క ప్రాంతం సాఫీగా, స్పష్టంగా సడలిపోతూ ఉంది. ఇప్పుడు మీలో ఉన్న శక్తి ఈ యొక్క హృదయ ప్రాంతానికి వస్తుంది. మన గుండె ఉన్న ప్రాంతానికి వస్తుంది. ఛాతి మధ్యలో ఉంటుందన్నమాట. ఇక్కడ కొంచెం భారంగా అనిపించవచ్చు. కొంతమందికి సున్నితంగా అనిపించవచ్చు. మీకు ఎలాంటి ఫీలింగ్ అయినప్పటికీ కూడా అది మంచిది, అది గమనించండి. ఇక్కడ ఆకుపచ్చ కాంతి మెల్లగా విస్తరిస్తూ ఉంది. ప్రతి శ్వాసతో హృదయం కొంచెం తేలిగ్గా అవుతుంటుందండి. దాన్ని గమనించండి. ఇప్పుడు శక్తి అనేది మనకు గొంతు వైపు వస్తుంది. ఇక్కడ చాలా మందికి చాలాసార్లు మాటలు రాక ఆగిపోతుంటాయి. ఏం చెప్పలేకపోయామో, లేకపోతే ఏమి దాచుకున్నామో, మన లోన ఏముందో అనేది ఈ క్షణంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. నీలికాంతి ఈ యొక్క ప్రాంతాన్ని సాఫీగా శుభ్రం చేస్తుంది. ఇప్పుడు మన దృష్టి కనుబొమ్మల మధ్యకు వస్తుంది. తీసుకురండి. ఆజ్ఞ చక్రం దగ్గరికి. ఇక్కడ ఎక్కువగా ఆలోచనలు ఉంటాయి. అన్ని ఆలోచనలన్నిటిని వెళ్ళనివ్వండి. కానీ దేనిలో మీరు ఇన్వాల్వ్ కావద్దు. మెల్లగా ఈ యొక్క చక్రం దగ్గర నుంచి వెలుగుని మెల్లగా విస్తరించనివ్వండి. ఈ యొక్క వెలుగు మీలో మెల్లగా విస్తరిస్తుంది. ఇప్పుడు మీకు కొంచెం స్పష్టంగా అనిపిస్తుందా? కొంచెం నిశ్శబ్దంగా మీకు అనిపిస్తుందా? గమనించండి. ఇప్పుడు చివరిగా తల పై భాగం దగ్గరికి వస్తామండి. ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. కేవలం శాంతిగా ఉండండి. ఈ యొక్క తలపైన ఉన్న వెలుగు ప్రకాశం సాఫీగా విస్తరిస్తూ ఉంది. ఇప్పుడు ఈ శక్తి అనేది కింద నుండి పైకి, పైనుండి కిందకి వెళుతున్నట్లుగా అన్ని చక్రాల్లో నుంచి వెలుగు అనేది బయటికి విస్తరిస్తున్నట్లుగా అది మీ శరీరంలో అన్ని చక్రాలని యాక్టివేట్ చేసినట్లుగా ఊహించుకోండి. మీ యొక్క దృష్టిలో చూడండి. అన్ని చక్రాలు వెన్నెముక వెంట సాఫీగా ప్రవహిస్తున్నట్లుగా ఊహించుకోండి.
ఇక్కడ దేనికి కంగారు లేదండి. మీకు అడ్డు ఏమీ లేదు. కంగారు లేదు. మీకు ఎంతసేపు ధ్యానంలో ఉండాలనుకుంటే అంతసేపు ఉండొచ్చు. ఇప్పుడు మీ యొక్క శరీరము, మీ యొక్క చక్ర ప్రవాహానికి, చక్రాల నుంచి ఎనర్జీ ప్రవాహానికి సిద్ధంగా ఉంది. ఈ యొక్క ధ్యానం ద్వారా మీలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయన్నమాట. ఇప్పుడు మీరు సురక్షితంగా ఉన్నారు. అంతేకాదు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మీ సంకల్పాన్ని 3 సార్లు మీ మనసులో పునరావృతం చేయండి. మొదట్లో మీరు ఏ సంకల్పం అయితే చెప్పుకున్నారో, ఆ యొక్క సంకల్పాన్ని 3 సార్లు మీకు మీరు చెప్పుకోండి. పూర్తి నమ్మకంతో ఆ యొక్క సంకల్పాన్ని 3 సార్లు చెప్పుకోండి. ఇప్పుడు మెల్లగా శరీరం పైన అవగాహన తీసుకురండి. నేలపై పడుకున్న శరీరాన్ని గుర్తించండి. అంతేకాకుండా గదిలో ఉన్న వాతావరణాన్ని కూడా గుర్తించండి. మీ గదిలో ఉన్న వాతావరణాన్ని అంటే సరౌండింగ్స్‌ని గుర్తించండి. మీ చుట్టుపక్కల జరుగుతున్న విషయాలని మెల్లగా వినండి. ఇంట్లో వస్తున్న సౌండ్‌లని, బయట నుంచి వచ్చిన శబ్దాలను కూడా వినండి. ఇప్పుడు చేతులు, కాళ్ళు మెల్లగా కదపండి. తల కూడా, తర్వాత మెడను కూడా మెల్లగా కదిలించండి. ఇప్పుడు గనక సిద్ధం అనిపిస్తే కొంతమందికి ఇంకా ధ్యానంలో కొనసాగించాలనిపిస్తుంది. వాళ్ళు ఇంకా కొనసాగించొచ్చు. కంటిన్యూ అవ్వచ్చు. లేని వాళ్ళు మీరిప్పుడుతో ధ్యానాన్ని ముగించొచ్చు. ఎప్పుడు సిద్ధం అనిపిస్తే కళ్ళు మెల్లగా తెరవండి. ఇప్పుడు మీరు శాంతిగా, నిశ్చలంగా, సంతోషంగా, జాగ్రత్తగా ఉన్నారు.